హలో గార్డెనర్స్, వెల్కమ్ టు మేఘ సందేశం. చూస్తున్నారు కండి, ఈ వీడియో లలిత్ గారు వీళ్ళ గార్డెన్ విజిట్ చేయడానికే మనం వచ్చాము. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఒక లక్ష్మీ మందారం, పక్కనే ఒక మల్లె మొక్క పెట్టారండి. మల్లె మొక్క అయితే హార్డ్ ప్రూనింగ్ చేశారు. అలాగే వీళ్ళు కోళ్ళను కూడా పెంచుతున్నారండి. చూడండి, నాటుకోళ్ళు అంటండి, పెద్ద పెద్ద బుట్టలు పెట్టారు వాటి కోసం. ఇలాగే పక్క వచ్చేస్తే వాళ్ళ ఇంటి ప్రహరీ గోడ కానించి బయట వైపు కూడా పెట్టారండి మొక్కలు. ఎప్పుడో పాత మొక్కలు అనుకుంటండి, చాలా పెద్దగా ఉన్నాయి. మందార మొక్కలు, గోరింతాకు మొక్కలు ఉన్నాయి. మన మునగ మొక్క కూడా ఉందండి, నిమ్మ మొక్క. మునగ మొక్క అయితే మొత్తం ప్రూన్ చేసేసారండి. మళ్ళీ ఇదిగోండి ఇలా మొత్తం చిగురేసుకొచ్చిందండి. ఇలా వీళ్ళ మెట్లు ఇలా డిజైన్ చేశారు. ఈ అందమైన స్టెప్స్ చూస్తే అలా పైకి వెళ్ళిపోదామండి. చూస్తున్నారుగా ఎంత బాగా డిజైన్ చేశారు. ప్రతి మెట్టుకి ఒక్కో డిజైన్ అండి. ఈ మెట్ల అందాన్ని చూస్తే అలాగే గార్డెన్ కూడా విజిట్ చేసేద్దామండి. పొద్దున పెట్టారుగా, ఇది కూడా మెంతుకొచ్చి తోట కొత్తిమీర కూడా అన్నిటిని వాడేస్తున్నారు. డీమార్ట్ కవర్ను కూడా మీరు. వాటర్ క్యాబేజీ, సీసాలో మనీ ప్లాంట్ వాటర్లో వేసారా? ఓకే, ఇక్కడ కూడా నిత్యమల్లి పెట్టేశారు. జడ్జి తమలపాకు ఇంట్లో పెడతాయి. మరి ఏరి సుహాసిని గారు ఎక్కడ ఉన్నారు? ఓకే, అయితే దిగే పని. దీంట్లో కూడా పుదీనా మూడిట్లో ఉన్నాయి. మనం పట్టుకెళ్ళిపోదాం వెళ్ళేటప్పుడు పదండి. అలాంటి మంచి మంచి ఇవ్వకుండా పిచ్చి పిచ్చి ఇస్తున్నారు మనకి. నీళ్లు జమ్మి పెట్టాం అయినా అట్లా అయిపోయింది. అది పుదీనా అంతేనండి, పుదీనా గుణమే అంతండి. అది ఎంత వాసన, ఎంత డెలికేట్, అంత బతకలేదు అనేగా అన్నదే. ఏం పీగారు? సూపర్ ఉన్నాయండి చామంతులు. ఇది కూడా బ్లూమింగ్ వస్తే ఇంకా బాగుండేది. ఇదిగోండి ప్రియా గారు, ఇది నా దగ్గర ఉన్న మందారం. ఇది ప్రియా గారు, నా దగ్గర ఉన్న మందారం. ఇది మొగ్గేసిందని చెప్పా కదా నేను. ఇదే ఇలా ఉంది మొగ్గ. మేము తస్కరించినవి కాదు, ఇలాగ ఎవరిదో వీడియో తీసుకోవటానికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు మాకు. అది కాదు, పంచముఖి కాదు, పంచముఖి ఇంకొంచెం డార్క్. ఏంటండి మన వీటీసీ మొక్కలు ఇలా వదిలేశారు? అవి మమ్మల్ని పంపడానికి ఉంచానండి, మిగతా మేము పెట్టుకున్నాము. ఓకే, చంద్రకాంత బోర్డులు ఉన్నాయండి ఈ పడి మలిచిన మొక్కలు. ప్రియా గారు తీసుకొచ్చింది. ఇది మన బెల్లగన్నేరు. సుహాసిని గారు మీరు ఇదేంటి అన్నారు కదా, బెల్లగన్నేరులో మీకు ఒక సూపర్ వ్యూ చూపించేస్తున్నాను, వచ్చి చూసేయండి. చూడటానికి 2 కళ్ళు, చేయటానికి 2 చేతులు చాలా. ఈ గులాబీలు ఈ దగ్గర చైనీస్ వైలెట్ 2 కలర్స్ ఉన్నాయి ప్రియా గారు. అక్కడ ఉన్నది నాకు అది పింక్ లాగా, ఇది వైలెట్ లాగా అనిపించిందండి. ఓకే, ఇది ఏంటండి? మల్బరీ, లాంగ్ మల్బరీనా? కింద కూడా భలే వచ్చినాయిగా. ఇచ్చినప్పుడు ఇక్కడ 2 లీవ్స్ ఉన్నాయి, అది పోయి బర్డ్ వచ్చింది. చాలా పెద్ద స్టెమ్మే. ఇది మొన్న తీసుకున్నది కదా మీరు ఇచ్చిలే కదా? అదే కదా మా దేవుడు. అదేనా కాదన్న మీట్లో ఏదో పెద్ద స్టెమ్ ఇచ్చారని అన్నారు కదా, అదేమో ముక్కలు నారింజ. అది బత్తాయి, మాల్టా బత్తాయి. అదే మాల్టా సంథింగ్. అలహాబాద్ సఫేది జామ. బోల్డ్ గ్రో బ్యాగ్లు ఉన్నాయండి ఖాళీగా, మీరు పెట్టాల్సిన మొక్కలు లేవు. ఒక మీట్కి వెళ్తే మొత్తం ఖాళీ అయిపోతాయండి, ఫిల్ అయిపోతాయి అంటారా? సో డౌటే లేదు. నెక్స్ట్ ఇది ఒక మందారం అండి.
ఇదిగో ఇక్కడ ఒక చైనీస్ వైలెట్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది ఒక మొత్తం బ్లూమింగ్స్. జర్బేరా ఇంకా ఉంది కండోయ్. అదే అన్న ఇంకోటి బట్ ఇదేంటిది బొడ్డది అడేడియమా? ఇంకా ఉన్నాయి చూడు, అక్కడ కూడా చూసాను. కాకరపాదం ఏంటంటే ఇలా వదిలేసారా? నాకు నచ్చలయ్యి. బీరపాదేది అటంటే బీరపాదులు లేవు సార్, పీకేసాం. మొన్న ఆనపకాయలు బీరకాయలు అయ్యాయండి. నేను ఇక్కడే అనుకుంటున్నానండి. ఇది కూడా అండి, అది పొట్ల చెట్టు, అవన్నీ బంతి మొక్కలు. అది చిక్కుడు చెట్టు, అదిగో అటు గేదెలు తినగా మిగిలింది మా సొర చెట్టు. ఓకే కనిపిస్తుంది. డార్క్ గ్రీన్. మొన్న బందర్ వెళ్ళినప్పుడు కళగారిచ్చింది ఆ కొమ్మలో తెచ్చి గుచ్చా. పింక్ చుక్క మళ్ళీ ఈ కొలియాసును ఇది మాత్రం. పొట్లకాయ ఉందండి ఒకటి ఉందండి, చిన్నది ఉంది ఒకటి. అబ్బో మీరు పెట్టుకోలేని బోల్డ్ అంత ప్లేస్ ఉందండి. అయ్యో అలా కడితే ఆ గేదెలు సింపేసి వచ్చి తువ్వేసి సంచలేసాం. వేసి ఇచ్చేయండి, నేను పట్టుకెళ్ళిపోతా. ఉరిగడ్డి బాగుంటుంది మొదట్లో. ఇది వీటీజీలో వచ్చిన స్వీట్ స్టార్ ఫ్రూటేగా. మీ చామంతులు చూస్తుంటే మనసు లాగేస్తుందండి. చూసారు కండి, ఇలా సుహాసిని గారు లలిత గారు కలిసి హ్యాపీగా ఒక గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారండి. చాలా బాగుంది కదండి. ఇలాంటి మరెన్నో మంచి గార్డెన్స్ నా మేఘ సందేశం ఛానల్ ద్వారా చూద్దరు కానండి. వీళ్ళ గార్డెన్ హైలైట్స్ ఏంటంటే గులాబీలు ప్లస్ చామంతులు అండి. అన్ని బట్స్ మీద ఉన్నాయి చూసారు కదండి. చాలా బాగుంది కదా. ఇలాంటి మరెన్నో మంచి గార్డెన్ వీడియోస్ చూడాలంటే నా మేఘ సందేశం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నా మేఘ సందేశం ఛానల్ ద్వారా కలుద్దాం.